నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. నగరంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పట్టుకుంది. ఉప్పల్ భగాయత్ సమీపంలో కారులో అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. గోపాల్ రెడ్డి, ప్రసాద్, ఆదిత్య ప్రతాప్ అనే ముగ్గురు లిక్కర్ స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3,50,000 రూపాయల విలువైన 84 అక్రమ మద్యం బాటిళ్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. యూపీ నోయిడా, ఢిల్లీ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను హైదరాబాద్కు తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేస్తున్నామన్నారు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ రావు. గోపాల్ రెడ్డి ఇంతకుముందు కూడా ఢిల్లీ నుంచి లిక్కర్ తెచ్చి విక్రయాలు జరిపారని తెలిపారు. తక్కువ ధరకు నోయిడా, ఢిల్లీ ప్రాంతాల్లో లిక్కర్ కొనుగోలు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. షాంపాస్ కాసిం సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఉప్పల్ భగాయత్ లిమిట్స్ ఉప్పల్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన యూపీ రిజిస్టర్డ్ వెహికల్ ని ఆపి తనిఖీ చేసినప్పుడు దాంట్లో ముగ్గురు వ్యక్తులని గమనించాము. వారి వద్ద 84 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, స్కాచ్ లిక్కర్ ఉంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని జీటీ వైన్స్ లో కొని బికాస్ ఆఫ్ హైదరాబాద్ లిక్కర్ రేట్స్ కి ఢిల్లీ గుర్గాం రేట్స్ తక్కువ ఉండడం వల్ల, నోయిడాలో ఉన్న లిక్కర్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు బై రోడ్ తీసుకొచ్చి హైదరాబాద్ సిటీలో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మేము ఈరోజు పట్టుకున్నాం. ఈ కేసు డిటెక్షన్ లో కీలకంగా మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భిక్షారెడ్డి తను వచ్చిన సమాచారం మేరకు ఈ కేసు పట్టుకున్నాం. Shampas